నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ఈ భూమిపై నడయాడే దేవతలు గోమాతలు. అటువంటి గోమాతలకు పూర్వ వైభవ స్థితి తీసుకురావడానికి మనవంతు ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో మానుకోట జిల్లాలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ గోశాల ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా గోమాతలు నివసించడానికి వీలైన గోశాల షెడ్డు నిర్మాణం, అదే విధంగా గోమాతలకు అవసరమైన గడ్డి దాన నిల్వ కొరకు షెడ్డు నిర్మాణం జరుగుతున్న సందర్భం. నమస్తే. ఇంకా తుది మెరుగులు దిద్దుకుంటూ సంపూర్ణం కావడానికి దాతల సహకారం ఎంతో కావాల్సి ఉంది. అందులో భాగంగా 1984-85 10th క్లాస్ బ్యాచ్ కల్లూరి నాగేంద్రాచారి, పెద్దగాని సోమయ్య మరియు వారి మిత్రులు అందరూ గోశాలకు తమ వంతు సహకారం అందిస్తామని ఈ రోజు వారందరూ స్వయంగా గోశాలకు వచ్చి సందర్శించి గోమాతలకు నిర్మించిన కట్టడాలను చూసి సంతృప్తి చెంది ఆ గోమాతల యొక్క ఆశీస్సులు పొంది ఇంకా నిర్మాణం పూర్తి కావడానికి చాలా డబ్బులు అవసరం ఉన్నాయని గమనించి తమ వంతు సహకారంగా 60,116 రూపాయలు వారు స్వయంగా మనము షెడ్ కొరకు ఐరన్ సామాన్లు తెచ్చిన సాయిరామ్ స్టీల్ షాప్ యజమాని వారికి చెల్లించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోశాల అధ్యక్షులు దారం కుమారస్వామి, కార్యనిర్వహణ అధికారి అధ్యక్షులు శ్రీ కర్ర అశోక్ రెడ్డి, కార్యదర్శి నల్లకృష్ణమూర్తి, కోశాధికారి సాంబశివ, గోమాతలకు వెన్నెముకగా ఎలాంటి ఇబ్బందులు తగిలిన జ్వరం వచ్చినా ఉచితంగా చూసుకోవడానికి సేవలు అందిస్తున్న రిటైర్డ్ ప్రముఖ డాక్టర్ రాజయ్య, ధన్వంతరి వెంకటేశ్వర్లు, రుద్రదేవ్, భాస్కర్ రెడ్డి, కిషోర్, సుధాకర్ పాల్గొన్నారు.